రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో స్వర్ణకారులు గ్రామ పంచాయతీ ముందర నిరాహార దీక్ష చేపట్టారు. నేటికి 6వ రోజుకు చేరుకున్నాయి. మాచారెడ్డి మండల స్వర్ణకారులు వివిధ మండలాల స్వర్ణకారులు మద్దతు తెలిపి రిలే నిరాహార దీక్షల్లో కూర్చొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ జగదంబ జ్యువెలర్ షాప్ కు పర్మిషన్ ఇవ్వొద్దు, షాపును ప్రారంభించవద్దు అని స్వర్ణకార కుటుంబంలో రోడ్డుపాలు చేయొద్దని ముస్తాబాద్ మండల స్వర్ణకార సభ్యులు నిరాకరిస్తూ జ్యువెలర్ షాప్ కు ఎటువంటి పర్మిషన్ ఇవ్వొద్దని ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదేగాక కార్పొరేట్ జ్యువెలర్ షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని స్వర్ణకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించి కార్పొరేట్ జ్యువెలర్ షాపు లైసెన్స్ పర్మిషన్ ఇవ్వొద్దని, స్వర్ణకార కడుపులు కొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. జ్యువెలర్ షాప్ లైసెన్సును రద్దు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారులు ఐకమత్యంతో ముస్తాబాద్ పట్టణంలో నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్వర్ణకార సంఘం చింతోజి బాలయ్య, కృష్ణమూర్తి, సత్యనారాయణ, ముస్తాబాద్ పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు శ్రీనివాసరాజు, రమణ, కిషన్ శ్రీనివాసు, మండల స్వర్ణకారులు, వివిధ పార్టీ నేతలు పాల్గొన్నారు. వాళ్ళు వాస్తవంగా రాజస్థాన్ మార్వాడి. ఆ మార్వాడి అతను దుకాణం పెట్టే ముందు ఒక 25 రోజుల క్రితం బోర్డు పెట్టిండు ముందట. ఆ బోర్డు చూసి మా స్వర్ణకారులు అందరూ బెంబేలెత్తి ఆగమవుతాం, మన బతుకులు ఏంటిది, ఇక్కడికి వచ్చింది షాప్ అని చెప్పి చక్కగా అందరం అలర్ట్ అయి బ్రహ్మంగారి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఒక తీర్మానం చేసి ఆ తీర్మానం ప్రకారం వెంటనే మనకు ఎవరు రక్షణ ఉన్నారు, అధికారులు ఎవరు, గౌరవ ఎంఆర్ఓ గారు, గౌరవ ఎస్ఐ గారు అనుమతి ఇవ్వద్దని జీపీ ఈఓ గారికి మనం వినతి పత్రాలు ఇవ్వాలనుకున్నాం. అదే ఉద్దేశంగా తయారు చేసినాము, వచ్చినాం, అందరికి అధికారులకు ఇచ్చినాం, మా బాధ విన్నవించాము. సీనియర్ నాయకుడు, మన ప్రాంత నాయకుడు జరుగుతుంది, నెగ్లెక్ట్ జరుగుతుంది, అలసత్వం జరుగుతుంది, అధికారులు పట్టించుకుంటలేరు. ఎవరైనా రోడ్డు మీద బోర్డు పెడితే ఎందుకు పెట్టింది అని అడుగుతాడు, వీటి షాపు ఏం షాపు అని అడుగుతాం. అలాంటిది 15-20 రోజుల నిర్లక్ష్యంతో వదిలిపెట్టి ఈరోజు ఆ షాపు ప్రారంభానికి అన్ని రంగం సిద్ధం చేసుకొని ఇది జరుగుతున్న సందర్భంలో ఏది అధికారులు స్పందించలే, వివిధ రాజకీయ పార్టీలను కోరిన వాళ్ళు కూడా స్పందించలే, ఎవరు వచ్చి కూడా మనం ఓదార్చలేదు. చివరికి టీఆర్ఎస్ మహిళా నాయకురాళ్ళు, టీఆర్ఎస్ నాయకులు, దుబ్బాక ప్రాంత స్వర్ణకార సభ్యులు నాయకులు, మన మాచారెడ్డి స్వర్ణకారులు నాయకులు, గొల్లపల్లి రాచల్ల, గొల్లపల్లి బొప్పాపూర్ నాయకులు, స్వర్ణకార సంఘం అధ్యక్షులు, సిరిసిల్ల చేపూరి వెంకటస్వామి, తుమ్మనపల్లి రమేష్, గొల్లపల్లి ఎల్లారెడ్డిపేట వసంతం, వంగల వసంతము, పురుషోత్తము, మాచారెడ్డి చేపూరి శ్రీనివాస్, ఇలా నాయకులందరూ వచ్చారు. ఎంఆర్పిఎస్ వాళ్ళు వచ్చారు, తర్వాత మద్దతు పలికిండ్రు. వీళ్ళు సిపిఎం నాయకులు, రాష్ట్ర నాయకత్వం వచ్చింది, వాళ్ళు కూడా మద్దతు పలికిండ్రు. ప్రజలు కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా మద్దతు పలికారు, కొందరు బీజేపీ నాయకులు శ్రీనివాసరావు, ఒక అడ్వకేట్ శ్రీకాంత్ రెడ్డి, వీళ్ళందరూ మద్దతు పలికి